హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న రెండు ట్యాంకులు వచ్చేసి ఒకటి ఫస్ట్ ఫ్లోర్, ఒకటి వచ్చి సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి వాటర్ అనేది వెళ్ళట్లేదు. సో వాటర్ అనేది దార చాలా సన్నగా అయితే వెళ్తుంది. మీకు అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ జూమ్ అయితే చేస్తాను. అక్కడ స్టీల్ టైప్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో దాని నుంచి వాటర్ అయితే చూడండి జస్ట్ అలా డ్రాప్ టు డ్రాప్ అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే మనం అనుకున్నది ఎయిర్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెక్ చేసాం. సో ఎయిర్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నది. అండ్ వాల్స్ అయితే చెక్ చేసాం, యూనియన్ కూడా ఓపెన్ చేసి అయితే చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు దారి అయితే వస్తుంది కదా బయటికి, అక్కడైతే మనం అయితే కొయ్యడం జరిగిందనమాట పైప్ని. సో ఫైనల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే బిల్డింగ్ ఓనర్ గారు వచ్చేసి ట్యాంక్ అయితే క్లీన్ అయితే చేశారనమాట. సో ట్యాంక్ వచ్చేసి మూత అయితే లేదు. అండ్ క్లీన్ చేసినప్పుడు ఏం చేశారంటే ఆ లోపల ఉన్న నాచు ఇంకా వేస్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే బయటికి తీయకుండా అవుట్లెట్ వాటర్ వాళ్ళ నుంచి అయితే బయటకి అయితే గెంటేశారు. అంటే ఏంటంటే అది ఆ వేస్ట్ అన్నది పైప్ నుంచి అయితే వెళ్ళిపోయి మధ్యలో జామ్ అయితే అయిపోయింది. సో అందువల్ల వాటర్ అనేది రావట్లేదు. మనం ఏం చేసామంటే ఇది వచ్చేసి ట్యాంక్ వచ్చి ఇన్లెట్ పైప్ అనమాట. దాన్ని మోటార్ అయితే ఆన్ చేసుకుని దానికి చూపు అయితే తగిలిచ్చి ఈ విధంగా అవుట్లెట్లో అయితే పెట్టడం జరిగింది. సో పెట్టి క్లోజ్ చేసాం. మ్యాక్సిమం చాలా వరకు అయితే క్లీన్ అయిందనమాట. సో ఇంతలో మోటార్ అయితే ఆగిపోయింది, కరెంట్ అయితే పోయి వాటర్ అయితే ఆగిపోయి ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మామూలు వాల్ కట్టేశారు. అండ్ ఈ విధంగా మనం అయితే పైపులు అయితే క్లీన్ చేయడం జరిగింది. సో ఇంకా క్లీన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా క్లీన్ చేస్తే కనుక వాటర్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మీ ఇంటికడ ట్యాంక్ కూడా ఎప్పుడైనా ఈ విధంగా జామ్ అయితే కనుక ఎలా ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం ట్యాంక్ అడిగినప్పుడు మాత్రం అవుట్లెట్ వాళ్ళు అయితే కట్టేసుకుని ఈ విధంగా సైడ్ ఒక వేస్ట్ వాళ్ళు అయితే పెట్టడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ప్రతి ట్యాంక్కి. ఆ ట్యాంకుల నుంచి అయితే మాత్రం కడుక్కోండి. ఓకే, సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.